హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అప్డేట్ టాపిక్ ఏంటంటే, మనకైతే సూపర్ 6 పథకాల మీద నిన్న మంత్రి బాల వీరాంజనేయ గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారు ఫ్రెండ్స్. ఆ ప్రకటన ఏంటనే విషయాన్ని పూర్తిగా అయితే వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. ఇంకా మనం అయితే పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలంటే వాట్సాప్ ఛానల్, అలాగే మీకు టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దానిలో జాయిన్ అవ్వండి, తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సూపర్ 6 పథకాలపై కీలక నిర్ణయం. పీఎం కిసాన్ 6,000 జమ కావడానికి, అన్నదాత సుఖీభవ 20,000 పట్టడానికి, రైతు 14 అంకెల ఐడిని ఒక 3 వేశారు. ఈ ఐడిని ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి, అలాగే మెగా డిఎస్ ఎప్పుడు పెడతారని చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అయితే నేను పూర్తిగా అయితే వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సూపర్ 6 పథకాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతుంది. ఫస్ట్ మెగా డిఎస్సి మీద అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి కూడా ఈ సంవత్సరంలో పిల్లలు వేసవి సెలవులు ముగించుకొని స్కూల్ ఓపెన్ చేసే సమయానికంతా టీచర్లని స్కూల్కి పంపించే యోచనలో మేమైతే ఉన్నామనేసి మన మంత్రి గారు చెప్పడం, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మెగా డిఎస్సి అయితే త్వరలోనే ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోవడంతో కూడా దాని గురించి అయితే మనం ప్రత్యేక ప్రకటన ఇస్తామనేసి చెప్పడం జరిగింది. కాబట్టి మెగా డిఎస్సి కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతే మెగా డిఎస్సి ఉండొచ్చు అనేసి మన మంత్రి గారు అయితే చెప్పారు. అలాగే సూపర్ 6 పథకాలు ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ మే నెలలో అయితే అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది. కాబట్టి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాను వాటిన్నిటికీ మే నెలలో పిఎం కిసాను అమలు చేసేదానికైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేసిన వెంటనే మన ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ వేయాలని అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఆల్రెడీ రైతు భరోసా కింద రైతులు జమ చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రైతులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. అలాగే మన రైతులు కూడా చాలా మంది వినతి కూడా చేస్తున్నారు. రైతులకి సహాయం కింద రైతు భరోసా ఇస్తాననేసి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. మిగతాది మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కేసి 20,000గా జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా 2,000 లెక్కన వేస్తామని చెప్తున్నారు. అలాగే 10,000గా ఇప్పుడు ఇచ్చేది 6,000, 10,000కి పెంచాలనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఒకవేళ పెంచితే అది 10,000 మన ప్రభుత్వం 10,000 కలిపి వాళ్ళు ఎంత అయితే చేస్తారో కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వేసేదానికి ఆలోచన చేస్తుంది. అయితే వీటన్నిటికీ ముడిపెట్టినటువంటి ఈ 14 అంకెల రైతు ఐడిని అయితే చేసుకోవాలనేసి మనకైతే ప్రచారం జరుగుతోంది. కానీ చాలా మంది కూడా ఈ రైతు ఐడి అయితే చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి రైతు ఐడి రాష్ట్ర ప్రభుత్వానికి ముడివేసి, కాబట్టి నుంచి రైతులకు ఎటువంటి సబ్సిడీ రుణాలు పొందాలన్నా, అలాగే ఇటువంటి ఏమన్నా మీకు రైతులకు కావాల్సినటువంటి ఎరువులు సబ్సిడీకి కింద పొందాలన్నా కానీ, ఏదైనా పిఎం కిసాన్ సెంటర్కి కాల్ చేసి మీ సలహాలు పొందాలన్నా సరే రైతు ఐడి కంపల్సరీ కావాలనేసి చెప్తున్నారు ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు ఐడి అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆ రైతు ఐడి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మీకు క్లుప్తంగా నేను వీడియో అయితే నేను పెడతాను, వెనకాల మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, మీరే చేసుకోవచ్చు. వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి 14 అంకెల ఐడిని మీరే మీ సెల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్ మీకు రేషన్ కార్డు అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే మీకు 1B జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే మీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉంటేనే మీకు ఓటీపీ వస్తుంది. ఫస్ట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే వస్తుంది అనమాట. నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. లింక్ ఓపెన్ చేయగానే మీకు అయితే డిస్ప్లే మీద ఒకటి వస్తుంది. ఆ పక్కనే ఫార్మర్ ఉంటుంది. ఫార్మర్ కింద క్లిక్ చేసి కింద వచ్చేసి యూజర్ అని ఉంటుంది, న్యూ యూజర్ అని. దాని మీద క్లిక్ చేసారు ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబర్ కొట్టంగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టంగానే తర్వాత మీరు ఓటీపీ కొట్టి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఆ డీటెయిల్స్ మొత్తం నింపి పూర్తిగా మీరు దాన్ని టైప్ చేసి తప్పులు గిప్పులు లేకుండా నీట్గా చేసుకొని తర్వాత లాస్ట్లో వస్తే మన 1Bలో ఏదైతే ఉంటాయో సర్వే నెంబర్ 1 కానీ ఇచ్చారనుకోండి, తర్వాత మిగతా అన్ని సర్వే నెంబర్లు ఖాతా నెంబర్లు ఎన్ని 1B నెంబర్లు ఉన్నాయో అన్ని ఖాతా నెంబర్లు ఎన్ని ఉంటాయో అన్ని సర్వే నెంబర్లు వస్తాయి. కాబట్టి అది కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో పెడతాను. కాబట్టి ఇంకా వచ్చేసి సూపర్ 6లో ఉన్నటువంటి తల్లికి వందనం పథకం కూడా చాలా కీలకమైనది అనమాట. తల్లికి వందనం పథకం అనేది ఈ సంవత్సరం జూన్ కల్లా అమలు చేస్తాము. ఈ ఏడాది వేసవి సెలవులు అయిపోగానే స్కూల్ ఓపెన్ చేసే సమయానికంతా తల్లికి ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే కంపల్సరిగా జమ చేస్తామని చెప్పడం మన ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సూపర్ 6 పథకాలను అమలు చేసి
తీరుతామనేసి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. ఇది అలాగే మెగా డిఎస్సి కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే దాని గురించి అయితే నోటిఫికేషన్ వదులుతామనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ వేసవి సెలవులకి అంతా పూర్తి అయిపోయే సమయానికి మెగా డిఎస్సి రాత పరీక్షలు, అలాగే వాళ్ళ ఉద్యోగ నియామకాలు కూడా పూర్తి అయిపోయి వేసవి సెలవులు స్కూల్ ఓపెన్ చేసే సమయానికి వాళ్ళకి ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అయితే ప్రభుత్వం ఆలోచన ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలంటే ఈరోజు సమాచారం. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాట్లు తరబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.